పరం శాంతి బేహద్ పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బేహద్ శ్రేష్టమైన పరం ఆత్మలకు జాగృతమైన దివ్య ఆత్మలకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు 267 ఎపిసోడ్ లైవ్ షో తెలుగులో అనంతభాయ్ చెప్పినటువంటి టాపిక్ గురించి మనం చెప్పుకుందాము. ఆత్మ సాక్షి ద్రష్టగా ఎలా అవుతుంది అనేటువంటి విషయం గురించి మంచి టాపిక్ తీసుకున్నారు అనంతభాయ్. ఇవి భలే పురాణాల్లోనూ ఋషులు మునులు కూడా చెప్పినటువంటి వేదాంతమైన జ్ఞానము ఉన్నది. ఆత్మ ప్రకాశ స్వరూపము, మరి ఏదైతే ఆత్మ చైతన్య ప్రకాశంలో ఏది సాక్షి స్థితిలో ఉంటుంది, నేను అనేది ఎలా పోగొట్టుకోవాలి అనే విషయం దీంట్లో చాలా చక్కగా ఉంది. జాగృత అవస్థ, స్వప్నావస్థ మరియు సుషుప్తావస్థ, ఈ మూడిటి గురించి కూడా వివరంగా అన్నయ్య గారు ఈ యొక్క టాపిక్లో చెప్తూ ఉన్నారు. ఈ యొక్క టాపిక్ని మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఆత్మ లోతులకి వెళ్ళి తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం యొక్క రహస్యాలు. వివేక చూడామణిలో శ్రీ ఆది శంకరాచార్యుడు కూడా చెప్పడం జరిగింది. ఆత్మ అనుభవం చేసుకునేటువంటిది. ఆత్మ గురించి పూర్తిగా తెలిస్తే అప్పుడే మీరు సాక్షి స్థితిలో ఉండగలుగుతూ ఉంటారు. ఈ అనుభవం ఎంతవరకు కాదో ఒంటరిగా సాక్షి స్థితిని అనుభవం చేసుకోలేరు. ఇది పరమ సత్యం అంటూ ఉన్నారు. ఎగ్జాంపుల్గా ఒక ఫుట్బాల్ మైదానంలో ఒక లైట్ ప్రకాశము మైదానం మొత్తం మీద పడుతూ ఉంటుంది. అందరూ ఆటగాళ్ళు, కోచులు, జడ్జిలు, ఆడియన్స్ జయకారాలు కొట్టేవాళ్ళు, జయ ఓటములు, ఈర్ష ద్వేషాలు అన్నీ కూడా ఆ మైదానంలో ఉంటాయి. కానీ ఆ లైట్ ప్రకాశము సాక్షి స్థితిలో ఉండి చూస్తూ ఉంటుంది. మ్యాచ్ అంతా సమాప్తమైపోయి అందరూ ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోయి మైదానం ఖాళీగా ఉన్నా ఆ వెలుగు మాత్రం ప్రకాశాన్ని ఇస్తూనే ఉంటుంది. ప్రకాశము ఎలాగా అంటే అది సాక్షి స్థితిలో ఉంటూ ఉంటుంది. స్వయం అది లైట్ స్వరూపం. అదేవిధంగా చైతన్యమైనటువంటి ఆత్మ ప్రకాశ స్వరూపం. ఇంకా దీన్ని తేలిక మాటల్లో శబ్దాల్లో చెప్పాలి అంటే నేను అనేటువంటిది ఆత్మ. అది స్వయం ఎప్పుడు సాక్షిగానే ఉంటూ ఉంటుంది. ఎంతవరకు అది సాక్షి అని మీ మనసు బుద్ధి స్వయం తెలుసుకోదో అనుభవం కూడా మీకు కానే కాదు. ఇప్పుడు చూడండి, ఆత్మకు 3 స్టేజెస్ ఉంటూ ఉంటాయి. సతో రజో తమో స్థితులు ఉంటాయి. అదే ఆత్మ జాగృత అవస్థలోనూ ఉంటుంది, స్వప్నావస్థలోనూ ఉంటుంది, సుషుప్త అవస్థలోనూ ఉంటూ ఉంటుంది. ఈ మూడిటి గురించి కూడా తెలుసుకోవటం ఆత్మ గురించి తెలుసుకోవటమే. ఈ మూడిటి గురించి తెలుసుకుంటేనే సాక్షి రూపంలో అనుభవం అనేది చేసుకోగలుగుతారు. ఇది ఉదాహరణ రూపంలో ఇవేమిటో మనం తర్వాత తెలుసుకుందాం. వీటన్నిటి మధ్యన ఉన్నటువంటి తేడా మిమ్మల్ని మీరు స్వయం తెలుసుకోవటం. ఐ అంటే నేను అనేది ఏ రూపంలో ప్రకటితం చేస్తూ ఉంటారు. నేను ఆత్మను అని అనం. నేను అంటేనే శరీరానికి సంబంధించినంత వరకు అవే అనుకుంటూ ఉంటారు మానవులు. కానీ ఆత్మన్
అనేది అనంతమైనది, అనాదిగా స్వయం ఎడల సంకేతం అనేది ఇస్తూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ చైతన్యవంతంగా అవినాశిగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా దేహంలో కర్మేంద్రియాలతో అనుభవిస్తున్నా, అన్నీ చూస్తున్నా, చేస్తున్నా, తింటూ ఉన్నా కూడా సాక్షి స్థితిలో ఆత్మ ఉండిపోతుంది. ఉదాహరణకు ఒక మందబుద్ధి ఉన్నటువంటి వ్యక్తి నీళ్లతోటి నిండిన పాత్రలో సూర్యుని యొక్క ప్రతిబింబాన్ని చూసి సూర్యుడిగా భావిస్తూ ఉంటాడు. అంటే వాడికి తెలివితేటలు లేవు. అదేవిధంగా తెలివితేటలు లేనటువంటి బుద్ధి భ్రమలో పడిపోతూ అదే సత్యం అనుకుంటూ ఉంటుంది. కానీ చైతన్యమైనటువంటి ఆత్మ మనసు బుద్ధి లోపలికి తెలుసుకున్నప్పుడు మనసు బుద్ధి గురించి ఐ అంటే నేను అనేటువంటి రూపము యొక్క పరిచయము అనేది తెలుస్తూ ఉంటుంది. కానీ మాయకు వశీభూతమై బుద్ధి స్వయంగా సాక్షి భావాన్ని అర్థం చేసుకోలేదు. అహంకారంలోకి వచ్చి స్వయాన్ని తెలుసుకోలేక నేను అన్న మాట ఏదైతే బయటికి తీస్తూ ఉంటామో అది పుట్టిన దగ్గర నుంచి జన్మతః అలవాటైపోయింది మానవుడికి. అంటే మాయ భ్రాంతి భ్రమతోటే జన్మ తీసుకోవటం మనిషి జరిగింది. మనిషికి జన్మ మాయతోటి భ్రమతోటే జరిగింది. ఆత్మ యొక్క సంబంధము పరమాత్మతోటి వేరుగా చేసేస్తుంది. ఎక్కడ మాయ ఉంటుందో అక్కడ పరమాత్మ ఉండరు కదా. ఆత్మ కూడా యథార్థంగా తెలియకనే, ఆత్మ గురించి తెలియకనే మాయ భ్రాంతిలో వాళ్ళు ఉండిపోయారు. అప్పుడు ఆత్మ ఉండదు, పరమాత్మ నుండి వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. ఈ విధంగా ఈ యొక్క ప్రతి ఒక్క మనిషి నేను అనే అస్తిత్వంలోకి వస్తూ మాయకు వశీభూతమై మాయ చెప్పిన విధంగా కర్మలు చేస్తూ ఉంటూ ఉంటారు. ఒకసారి నేను అనే దాని యొక్క అస్తిత్వాన్ని పక్కా చేసుకుంటే మనసు మరియు శరీరమే స్వ అని అనుకోకుండా ఆత్మ గురించి తెలుసుకుంటారు. కానీ ఈ యొక్క అస్తిత్వం గురించి తెలుసుకోలేకపోతే స్వయానికే, శరీరానికే, బుద్ధికే ఎక్కువ మాన్యతని ఇస్తూ ఉంటారు. భ్రమ అన్ని దుఃఖాలకి కారణం భ్రాంతే. అది ఉంది, ఇది లేదు, ఇది నాది, అది ఇవన్నీ భ్రమలే, భ్రాంతే మనిషికి. అందుకనే పాత్రలో, నీటి పాత్రలో సూర్యుని చూసి ప్రతిబింబం అనుకుంటూ ఉంటారు. కానీ తెలివిగల వాళ్ళు, మాయ భ్రమలో పడని వాళ్ళు ప్రతిబింబంగా నీళ్లలో సూర్యుడి యొక్క ప్రతిబింబం చూసేదానికి బదులుగా సీదా సూర్యుడిని చూస్తారు. శరీరము, మనసు మరియు బుద్ధి దాని నుండి అతీతంగా తొలగించి పరమ సత్యాన్ని గుర్తించి దానిపైన ధ్యానం చేస్తూ ద్రష్టగా పరమసత్య స్వరూపాన్ని, ఆత్మస్వరూపం యొక్క సూర్యుడిని చూడగలుగుతారు. తెలివిగల వ్యక్తి ప్రతిబింబంతో సంతృప్తిగా ఉండడు, సీదా సూర్యుడి వైపే చూస్తూ ఉంటాడు. అదేవిధంగా జ్ఞాని ఆత్మ శరీరము, మనసు, బుద్ధి పైన స్థిరంగా మనసును పెట్టి ధ్యానం చేయడు. ఎందుకు అంటే శరీరం కంటే మనసు సూక్ష్మమైనది, గొప్పది. మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే సంస్కారం, సంస్కారం కంటే ఆత్మ గొప్పది అనేటువంటి జ్ఞానం తెలుస్తుంది. కనుక తెలివిగల్లవాడు సీదా చైతన్యం పైన ధ్యాసను కేంద్రీకరించి స్వయం ఏదైతే ఆత్మ ఉందో దాన్ని చూస్తూ ఉంటాడు. శరీరము మరియు బుద్ధి చైతన్య ఆత్మ యొక్క దర్పణం. దర్పణంలో చూసేదేముంది? ఆత్మలోనే చూడాలి అని తెలుసుకుంటారు. ఈ విధంగా ఆత్మ పైన
ధ్యానాన్ని కేంద్రీకరించటం తోటే సాక్షి స్థితి అవుతూ ఉంటుంది. అన్నిటినీ చూస్తున్నటువంటిది, చేస్తున్నది ఆత్మ అని సాక్షి స్థితి అనేది తెలుసుకుంటూ ఉంటారు. అదే గనక చైతన్యం పైన ధ్యానం చేయలేదనుకోండి, ధ్యాస పెట్టలేదనుకోండి, వాళ్ళు ఆత్మ చైతన్యం, శుద్ధమైన చైతన్యాన్ని తెలుసుకోలేరు. ఇది ద్రష్ట అని స్వయం అనుభవము పొందలేరు. స్వయం ఆత్మ అనేది అవిభాజ్యమైనది, అంటే విడదీయలేనిది, డివైడ్ చేయలేనిది. ఏదైతే ప్రతి ఒక్క వస్తువు కూడా సూర్యుడు ప్రకాశాన్ని ఇస్తూ ఉంటాడు, అదేవిధంగా ఆత్మ కూడా ప్రతి ఒక్క శరీరం యొక్క కర్మేంద్రియాన్ని నడిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ అది అవ్యక్తమైనది. వేదాంతిక ఆలోచనలో కూడా 3 రకాల స్థితులు అధ్యయనం చేస్తూ ఉంటారు, పరీక్ష చేసుకుంటూ ఉంటారు. వాటికి చాలా మహత్యాన్ని ఇస్తూ ఉంటారు. మానవ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క జాగృత అవస్థ, స్వప్నావస్థ మరియు సుషుప్తావస్థ ఏదైతే ఉన్నదో దాని గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి ధ్యాస ఆత్మ పైన చేయటం ప్రారంభించటంతో దానికంటే ముందే కూడా ఈ 3 స్థితుల యొక్క లోతుల్ని పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఇవి ఈ ఆత్మ అనేది పేర్లు మరియు రూపాలలో దాగబడి ఉన్నది. ఈ 3 స్టేజ్లే సాక్షి చైతన్యాన్ని కలిగి ఉంటూ ఉంటుంది. స్వప్నావస్థ కూడా జాగృత అవస్థ లాగా వాస్తవికమే. గాఢ నిద్ర యొక్క స్థితి కూడా అత్యధికమైనటువంటి వాస్తవికత. ఎందుకంటే జీవి అంటే ఆత్మ ఆనందమయంగా వాస్తవికతను, దగ్గర ఉన్నటువంటి ఆత్మ యొక్క సంపర్కంతో పొందుతూ ఉంటాడు. పరమాత్మ సర్వోత్తమమైన ఆనందం యొక్క ఆనందం. ఇది బ్రహ్మానందం, పరమానందం అనేటువంటి స్థితి ఇదే. ఆత్మ పరమాత్మ యొక్క మధ్య అజ్ఞానం అనేటువంటి ఒక పల్చటి తెర ఉన్నది. దీన్ని ఎప్పుడైతే తొలగిస్తూ ఉంటామో అచైతన్య అనుభవము నుండి చైతన్యమైన స్టేజ్కి రాగలుగుతాం. సాధకుడైనటువంటి ఆత్మ శుద్ధ దివ్య స్వరూపంతో మెరిసిపోతూ ఉంటాడు. పరివర్తనశీలమైనటువంటి మనసు, దాని లోపల వచ్చేటువంటి ఆలోచనలు తరంగాల్లాగా మన దైనందిక కర్మలోనూ గతివిధుల్లోనూ కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఈ కర్మలన్నీ కూడా ఆత్మ ద్రష్టాగా అయ్యి చూస్తూ ఉంటుంది. దీని యొక్క అనుభవం కూడా చేసుకుంటూ ఉంటుంది. ఎందుకని? అనుభవం పొందేదే ఆత్మ. చేతులు పనిచేస్తున్నా చేతులు అనుభవం పొందవు. కళ్ళు చూస్తున్నా కళ్ళకు అనుభవం అనేది లేదు. శరీరం ఉన్నప్పుడే కదా ఈ కర్మేంద్రియాలు పనిచేసేది. ఆత్మ శరీరంలో ఉంటే, అదేవిధంగా ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే కళ్ళున్నా చేతులున్నా ఏమి ఫీలింగ్ పొందలేవు. కాబట్టి ఇక్కడ అనుభవం చేసుకునేది కూడా ద్రష్టాగా సాక్షి స్థితిలో ఉన్నటువంటి ఆత్మయే. ఆత్మ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే యంత్రాలతోటి వాస్తవికత యొక్క అనుభవాన్ని పొందుతూ ఉంటుంది. అందుకనే ఈ చైతన్యం యొక్క జాగృత అవస్థ పరివర్తనశీలమైనది. భౌతిక జగత్తు యొక్క స్థూలమైనటువంటి దేహం యొక్క మాధ్యమంతో అనుభవం చేసుకుంటూ ఉంటుంది. అనగా మేలుకున్నప్పుడు ఈ దేహం కూడా మెలకువగానే ఉంటుంది. దేహంతో చూస్తున్నది, తింటుంది కూడా. జాగృత అవస్థలో ఫీలింగ్ అనేది
అనుభవం అనేది చేసుకునేది ఆత్మ. స్థూలమైన దేహంతోటి మన్, బుద్ధి, అహంకారాలు ఇమిడి ఉంటూ ఉంటాయి. ఆత్మే లేకపోతే కేవలం ఇది ఒక యంత్రమే, నడుస్తూ ఉంటుంది. దాన్ని చైతన్యంగా తయారు చేసేది స్వయం ఆత్మ. అది మాత్రం ఎప్పుడు ద్రష్ట, సాక్షి స్థితిలో ఉంటూ ఉంటుంది. రెండోది స్వప్నావస్థ. ఈ స్వప్నావస్థలో సూక్ష్మ గతి విధుల యొక్క అనుభవము ఏదైతే ఇంకా కొంచెం మిగిలి ఉంటాయో దాన్ని భావన లోపల మనసు ద్వారా స్వప్న అవస్థలో అనుభవం పొందుతూ ఉంటుంది. దీనిలో కూడా ఆత్మ సాక్షి స్థితిలోనే ఉంటుంది. మూడవది గాఢమైన నిద్ర, అనగా సుషుప్తి స్టేజ్. ఈ స్థితిలో చాలా డీప్ స్లీప్లో ఉంటూ ఉంటారు. అక్కడ కూడా కొంచెం ఏదో మిగిలి ఉన్నటువంటి సంకల్పాలు ఆ గాఢ నిద్రలో కూడా ఉంటూ ఉంటాయి. ఈ స్టేజ్లో కూడా మనసు చాలా లోతులుగా తయారై ఉంటుంది. ఈ యొక్క స్థితి ఆధారంతో మనసు ఆత్మ ఉంటుంది, కానీ భిన్నంగా ఉంటుంది. మనసు అనేది కనిపించదు గాఢ నిద్రలో. ఆత్మ మాత్రం సాక్షి దృష్టిలో ఉంటూ ఉంటుంది. ఇంకా తురియ అవస్థ, సాక్షి భావము మరియు ఆత్మ యొక్క బ్రహ్మ స్వరూపము. అంటే బ్రహ్మ అంటే ఈ పరమాత్మ కాదు, ఆత్మ యొక్క బ్రహ్మ స్వరూపము అనగా లైట్ స్వరూపం. ఆత్మ స్వయం సత్ చిత్ ఆనంద స్వరూపంలో సాక్షి స్థితిలో ఉంటూ ఉంటుంది, అనగా స్వయంను చూసుకుంటూ ఉంటుంది. ఇది తురియ అవస్థ అనేది ధ్యానంతి యోగం యొక్క లాస్ట్ స్టేజ్ అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే అనుభవం చేసుకోవటానికి యోగ్యంగా ఉంటూ ఉంటుందో కొద్దో గొప్ప ఆత్మ సాక్షి స్థితి యొక్క అస్తిత్వాన్ని కలిగి ఉంటుంది. ఆత్మ సాక్షి నుండి సత్యమయ ప్రపంచంలో కూడా వెళ్తుంది. సాక్షి అయిన ఆత్మ కూడా సత్యంగానే ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల ద్వారా చైతన్య స్టేజ్ గురించి, దీని గురించి మనం నేర్చుకునేది ఏమిటి అనేది అన్నయ్య చెప్తూ ఉన్నారు. పరమ శాంతి. ఎక్కడైతే నాది నాది అనే అహంకారానికి సంబంధించిన విషయం వస్తుందో, నేను నేను అనే చెప్పుకుంటూ ఉంటారో, దీన్ని పూర్తిగా వదిలేయాలి. మనసు బుద్ధిని పూర్తిగా సరెండర్ భావంలోకి తీసుకొని వెళ్ళాలి. నేను నేను అనేది దేహాభిమానానికి కారణమవుతుంది. ఆత్మ పరమాత్మ దగ్గరికి చేరుకోవటానికి ఇది విఘ్నమవుతుంది. ఎప్పుడైతే జ్ఞానం యొక్క లోతుల్లోకి డీప్గా వెళ్తూ ఉంటారో అది అంతర్ముఖిగా అగుటకు సాధన అవుతుంది. జ్ఞానం ద్వారా మనసు బుద్ధి సంస్కారాల యొక్క ఆవరణలు తొలగిపోతాయి. ఇక్కడ తురియ స్టేజ్ అని అంటే ధ్యాన యోగం యొక్క స్టేజ్ ఇది చాలా ముఖ్యం. వాస్తవంగా మనము ఉన్నా లేకపోయినా, శరీరం ఉన్నా లేకపోయినా కూడా ఆత్మ అస్తిత్వం అనేది ఉంటుంది. కొంతమంది చూడండి, ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఉన్నట్లు అనిపించరు. అంటే వాళ్ళ మాటలు వినపడవు, సైలెన్స్గా ఉంటారు. తురియ స్టేజ్ కూడా అంతే, తమను తాము అనుభూతి పొందుతూ ఉంటారు. ఆత్మ స్థూల ప్రపంచం యొక్క ఆవరణ నుండి అతీతంగా ఉంటుంది. స్థూల ప్రపంచం అయితే పరివర్తనాత్మకమైనదే. దాన్ని చూస్తూ కర్మేంద్రియాల ద్వారా అనుభవం చేసుకుంటూ ఉంటారు.
జాగృత అవస్థలో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క స్థూల ప్రపంచం అనుభవం అవుతుంది. అదే తురియ అవస్థలో ఉంటే ఆత్మ యొక్క అస్తిత్వం అనుభవం అవుతూ ఉంటుంది. ఇదే అతీంద్రియ సుఖం అని అర్థమవుతుంది. శరీరంతో మనసు బుద్ధి ఉంటుంది. మరి ధ్యానంలో ఆత్మ యొక్క స్థితి అస్తిత్వము ఉంటూ ఉంటుంది. యోగ స్టేజ్లో మనసుకు అతీతంగా శరీరమునకు అతీతంగా వెళ్ళటం జరుగుతుంది. ఆత్మతోటి శరీరం నడుస్తూ ఉంటుంది, కానీ శరీరము యొక్క యాక్టివిటీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాదు. ఆత్మ శరీరం యొక్క యాక్టివిటీలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాదు. ఎందుకని? ఆత్మ నిర్లేపి అనే విధంగా ఉంటుంది. ఇక్కడ చెప్తూ ఉంటారు, సోల్ గివ్స్ పవర్ టు ది మన్ ఔర్ బుద్ధి. అనగా ఈ ఆత్మ మనసు బుద్ధికి పవర్ ఇస్తుంది, అయినప్పటికీ కూడా నిర్లేపి. దీని యొక్క శరీరంతో చేసే కర్మలకు యాక్టివిటీకి డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాదు. ఇక స్వప్న అవస్థలో నిద్రపోయేటువంటి స్టేజిలో ఇచ్చుపుచ్చుకోవటం అనేది ఉండదు. ఆత్మకు శరీరంనకు మరి బుద్ధికి తేడా ఏంటి అంటే, ఆత్మ శరీరము మనసు బుద్ధి అనే యంత్రం ద్వారా పనిచేస్తుంది. అంటే ఇదొక సాధన. ఇప్పుడు చూడండి, మనం పెన్తో రాస్తూ ఉంటాం. పెన్ను ఒక సాధన అయినది. నిద్రపోయేటప్పుడు శరీరంతో కూడా బాహ్య గతి విధులు అన్నీ కూడా కట్ అవుతూ ఉంటాయి, డిస్కనెక్ట్ అవుతూ ఉంటాయి. శరీరం యొక్క అనుభూతి అప్పుడు మనం పొందలేం. మనసు లోపల మిగిలి ఉన్న ఏదైతే ఆలోచన భావాన్ని రియలైజేషన్ చేసుకోగలం. ఇంకా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆలోచనలు ఏదైతే ఇంకా మిగిలి ఉన్నాయో అక్కడ సూక్ష్మంగా మనసు మాత్రమే ఉంటుంది, ఆత్మ కూడా ఉండదు. ఆత్మ అక్కడ సాక్షి స్థితిలో ద్రష్టగా ఉంటూ ఉంటుంది. ఇంత క్రితం ముందు అనంతబాయి 4 స్టేజెస్ గురించి చెప్పారు. దాని గురించి కొద్దిగా వివరణ చెప్తూ ఉన్నారు. డిఫరెంట్ శరీరాల యొక్క అనుభవము లోతుగా వెళ్ళే కొద్దీ అనుభవం జరుగుతూ ఉంటుంది. ఇక గాఢ నిద్రలో వచ్చే కలలు కూడా ఎవరికి జ్ఞాపకం ఉండవు అని అంటూ ఉంటారు. అందుకే అర్ధ చైతన్య మనసులో సబ్ కాన్షియస్ మైండ్లో వచ్చేటువంటి కలలు జ్ఞాపకం ఉంటూ ఉంటాయి. ఇంకా తురియా స్టేజి అనేది అనుభవం చేసుకునే అవసరం లేనప్పుడు ఆత్మ సాక్షి దృష్టిలో ఉండిపోతూ ఉంటుంది. దీనికి ఆ సమయంలో ఆత్మకు ఏం అనుభవం చేసుకోవాలని ఏమీ ఉండదు. ఆత్మ తన అస్తిత్వంలో ఉండిపోతుంది, అనగా ఒరిజినల్ ఫామ్లో ఉండిపోతుంది. శూన్యావస్థ అని లేక సమాధి స్టేజ్ అని దీన్ని యోగంలో చెప్తూ ఉంటారు. ఇది ఆత్మస్వరూపం యొక్క దర్శనము. మీరు మరియు బాపు ఏకాకారంగా అయినప్పుడు ఆత్మ పరమాత్మ ఒక్కటైపోవటం జరుగుతుంది. సాక్షిభావం అనేది కూడా ఉండదు. సత్యమయంగా అది ఆత్మ ఒరిజినల్ ఫామ్లో ఉండిపోతూ ఉంటుంది. ఈ అనుభూతి అనగా ఫీలింగ్స్లోకి ఆత్మ వెళ్ళదు. సుఖ దుఃఖాల నుండి అతీతంగా అయిపోతుంది. కర్మల ఖాతా కూడా అతీతంగా అయిపోతుంది. ఇంకా సాక్షిగా అవ్వాల్సిన అవసరం ఎంతవరకు, ఎందుకు అని అడుగుతూ ఉంటారు చాలామంది. నిరాకారి రూపంలో మనం పరంధామంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రపంచం లేదు, ఇలాంటి సాకార శరీరము ఆత్మ ధరించను లేదు, ఎటువంటి క్రియేషన్ కూడా అక్కడ లేనే లేదు. పైన వేరే రూపంలో మనం ఆత్మ ఉంటుంది, అక్కడ ప్రపంచము లేదు. ఉన్న ప్రపంచం వేరే విధంగా ఉంటూ ఉంటుంది. ఆకారి రూపంలోకి వచ్చిన తర్వాత ఆకారి రూపంలో ప్రపంచం ఉంది, ఆకారి ప్రపంచం. బ్రహ్మాండంలో కూడా పైన సూక్ష్మ ప్రపంచము, ఫరిస్తాల ప్రపంచము, పరం పురుషుల రూపంలో ఉన్నారు. ఈ పంచతత్వాల ప్రపంచంలోకి వస్తే రకరకాల సృష్టి కనపడుతూనే ఉంది. ఇక్కడ
వేరువేరుగా అన్నీ ఉంటూ ఉన్నాయి. నిరాకారి ఆకారి స్టేజ్ దాటుకొని సాకారిగా అయ్యి ఇక్కడికి ఇరుక్కుపోయాము. అందుకే నేను నేను అనే భావం అది దేహం యొక్క భావంలో దేహాభిమానంలోకి రావటం జరిగింది. ఆత్మ జ్ఞానం పైన సృష్టిలో నిరాకారి ఆకారి స్టేజి ఉంటుంది. దాన్ని మర్చిపోయి ఇక్కడ ఆ రూపాలను మార్చుకుంటూ వచ్చాం కనుక ఇక్కడ బేహద్దు ఆలోచన నుండి మనం మర్చిపోయాం. సాకారంలోకి వచ్చి అన్నిటికీ అతీతంగా కావాలి అని అనుకోవటం లేదు. కానీ ఏదైతే బేహద్దు డీప్ జ్ఞానం అర్థం చేసుకుంటామో, ఒరిజినల్ని మన యొక్క ఆత్మ స్వరూపాన్ని స్వస్వధర్మాన్ని తెలుసుకుంటే అన్నిటికీ అతీతంగా వెళ్ళుటకు పురుషార్థం చేస్తాం. అప్పుడు ఈ సాకార ప్రపంచంలో ఉంటూ సాక్షి దృష్టిని ధారణ చేయగలుగుతాం. కంప్లీట్గా డిటాచ్మెంట్ ఫ్రమ్ ఫిజికల్ వరల్డ్ వైరాగ్య స్థితితోటి ఉండుటయే సాక్షి ద్రష్ట ఆత్మలుగా మనం కాగలుగుతాం. మనం ఉన్నది పరమ సత్యమైన వాళ్ళం. దీన్ని పొందుటకే ఈ యొక్క సత్యమైనటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. పరమ సత్యమైనటువంటి పరం ఆత్మలము సత్యమైన ఆత్మకు కూడా అతీతంగా కావాలి. ఎందుకని? సత్యం ఏమిటి? ఆత్మ. పరమ సత్యం ఏంటి? పరం ఆత్మలం. సత్య అసత్యాలేమిటో ఇప్పుడు ఆత్మకు ఫుల్లుగా ప్రూఫ్తో సహా అర్థమైపోతూ ఉంటుంది. మనం ఆల్రెడీ పరమ సత్య స్వరూపులం, పరం లైట్, పరం ప్రకాశం యొక్క స్వరూపులం. కాబట్టి మనము బేహద్దు జ్ఞానం యొక్క డీప్నెస్తోకి వెళ్తే మనకు ఆటోమేటిక్గా అన్నీ కూడా అర్థమైపోతూ ఉంటాయి. ఏదైతే మనము అలౌకికమైన ఆలోచన అనేది అవ్యక్త స్వరూపంలోకి వెళ్ళి చేస్తూ ఉంటే మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అదే అయిపోతాము. నేనే అది, అదే మేమే అది, అదే మేము అనేటువంటి స్వరూపం. ఇప్పుడు చూడండి, మనము ఈ యొక్క ప్రపంచంలో ఏ కర్మ చేస్తున్నా పైనున్న భగవంతుణ్ణి సాక్షిగా చేసేస్తూ ఉంటాం. మనం చేస్తున్న కర్మలన్నీ భగవంతుడు సాక్షి స్థితిలో ఉండి చూస్తూ ఉంటారు అని అంటాం. అంటే భగవంతుణ్ణి సాక్షిగా చేస్తున్నాం. మరి భగవంతుడు మీ యొక్క కర్మల గురించి ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఆయనకి లేదు. అసలు నువ్వు ఏమి చేస్తే అదే అనుభవిస్తావు. మంచి చేస్తే మంచి అనుభవిస్తావు, చెడు చేస్తే చెడు అనుభవిస్తావు. ఆయనకు ఏది నీ మీ నుండి తీసుకునేది లేదు, నీకు ఇచ్చేది లేదు. మరి ప్రపంచాన్ని సాక్షిగా భగవంతుణ్ణి చేస్తూ ఉన్నాం. మనం కూడా భగవంతుడు సమానంగా కావాలి అంటే సాక్షిగా కావాలి. అనగా మనం సాక్షిగా ఎప్పుడు అవుతాము అంటే మనకు ఎవరితోటి ఇచ్చిపుచ్చుకోవటం అనేది లేదు అనుకున్నప్పుడు ఎవరి యాక్షన్ అయినా, ఎవరి భావాన్నైనా, ఎవరి ఆలోచనలైనా, ఎవరి కర్మలనైనా కూడా సాక్షిగా ఉండి చూస్తూ ఉంటాం. ఎందుకని? నా కిసీసే మనం ఎవరి నుండి తీసుకునేది లేదు, మనకు ఏ లాలచత్వము లేదు, ఏ యొక్క పోగొట్టుకునేది లేదు, ఏది పొందేది లేదు, భయం అనేది లేదు. ఇక మనం ఎందుకు వాళ్ళందరిలో వాడు చేసే కర్మల్లో ఇంటర్ఫియర్ అయి ఉండటం? సాక్షి స్థితిలో ఉండి అప్పుడు చూడగలుగుతాం. ఎవరు? మనం పరం ఆత్మలము, భగవంతుడు సమానంగా, బాప్ సమానంగా అయినాము అనుకున్నప్పుడు, అవుతామనుకున్నప్పుడు ఈ స్టేజ్ని మనం కూడా ధారణ చేయాలి. మనకు ఏ భౌతిక వస్తువులతోటి ఆకర్షణ లేదు, ద్వేషము లేదు, లాలచత్వము లేదు, వాసనలు కోరికలు ఏమీ లేవు. అటాచ్మెంట్ అసలే లేవు. ఆసక్తి, లగావ్, తగులుపాటు ఉన్నప్పుడే కదా మనం మరి సాక్షి స్థితిలో లేకుండా అన్నిట్లో మరి జొరబడుతూ ఉంటాము. మనం సాక్షి స్థితిలో అవ్వాలి అంటే దీని గురించినటువంటి ఆలోచన మీరు ఏదైతే బాపూజీ చెప్పారో జ్ఞానం అనుసారంగా అది మరలా వినండి. కేవలం వినటం కాదు, ఏదో వినేశామని కాదు, మీ లోపల ధారణ చెయ్యాలి. మనం భావాతీతంగా ఉంటేనే ఎవరికి ఏమైనా, ఎవరు ఏమన్నా, ఏదైనా సరే ఫీలింగ్లోకి రాము. నేను చూశాను అనేది కాదు, మనం చూసేది లేదు,
వినేది లేదు, వాళ్ళ మధ్య మనం వెళ్ళేది లేదు. అట్లాంటప్పుడే సాక్షిగా కాగలుగుతాం, లేకపోతే మనం కాలేం. మనము ఆత్మ జాగృతంలోకి వచ్చిన వాళ్ళం, మేల్కొన్న వాళ్ళం. కాబట్టి మన ధ్యేయమే సాక్షి దృష్టిలో అన్నిటినీ చూడటం. మనలో మనసు లోపల బయట నుండి వచ్చినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. మన చేసినవన్నీ రికార్డింగ్ అయిపోతూనే ఉంటాయి సూక్ష్మ శరీరంలో. కానీ అంతరాత్మలో ఏదైతే ధ్వని వస్తుందో, ఏదైతే రికార్డింగ్ ఉన్నదో, ఏ కోరికలు కానివ్వండి, వాసనలు కానివ్వండి, భావాలు కానివ్వండి, అవన్నీ వచ్చినప్పుడు ఆ వచ్చిన వాటికి కూడా మనం సాక్షి స్థితిలో ఉండాలి. ఎందుకనంటే వీఆర్ అవర్ ఓన్ విట్నెస్, అంటే ఇట్ ఈస్ ట్రూ అని చెప్తున్నారు అనంతుభాయ్. మనం అన్నిటికీ కూడా విట్నెస్, చూస్తూ సాక్షి స్థితిలో ఉండటమే. అంతేగాని మనం దానికి ఆధీనం కావద్దు, దాని లోపల ఇంటర్ఫేర్ కావద్దు అంటున్నారు. నేను అనేది ఈ శరీరమునకు సంబంధించింది. అదే ఆత్మకు సంబంధించిన నేను అని ఆలోచించుకుంటే శరీరం లేకపోయినా భూత ప్రేత ఆత్మలుగా ఉన్న నేను అనేది ఉంటుంది. అదే అహంకారం, ఈగో, ఫీలింగు, రికార్డింగ్స్ అన్నీ కూడా దాని లోపల ఉంటాయి. ఆత్మ లోపల జ్ఞానం ఉంటే శరీరం లేకపోయినా ఆత్మ జ్ఞానంతో ఆత్మ యొక్క అసలైన ఒరిజినల్ అస్తిత్వం పైన మనం భరోసా పెట్టుకుంటాము. అప్పుడు నేను ఆత్మ అజర్, అమర్, అవినాశి ఆత్మను అని దానిపైన విశ్వాసం ఉంటుంది. భగవంతుడిలాగా మనం కూడా సాక్షిగా ఉండి పరంపరం స్టేజ్లోకి వెళ్ళగలుగుతాం. ఈ విధమైనటువంటి భావన మన లోపలికి రావాలి అంటున్నారు అనంతుభాయ్. నేను నా పైన నన్ను నేను ఆత్మగా భావించకపోతే ఆత్మ పరమానందంగా అనేది ఉండదు. ఏది ఏమైనా కూడా ఆత్మయే కర్మలకు సాక్షి కానీ అని ఒప్పుకోవాల్సిందే. ఆత్మే మనం చేసే కర్మలకు మనం సాక్షిగా ఉంటే మరి ఇతరుల కర్మలకు మనం ఎందుకు సాక్షిగా ఉండలేము? సూక్ష్మ శరీరంలో రికార్డింగ్ అయిపోయినాయి కదా అని తప్పకుండా ఒప్పుకోవాల్సిందే అన్నిటినీ కూడా. ఏదైతే మంచి కర్మ ఫలితం సుఖం రూపంలో వస్తుందో అదేవిధంగా చెడు కర్మల ఫలితం దుఃఖం రూపంలో అనుభూతి అవుతూనే ఉంటుంది. ఆత్మ అనుభూతి పొందేటువంటి అస్తిత్వం కలిగింది. మరి సాక్షిగా ఎలా కావాలి అని దీని గురించే చెప్తూ ఉన్నారు. ఉదాహరణకి మందబుద్ధి ఉన్నటువంటి వాళ్ళు రియల్ ఏదో నకిలీ ఏదో తెలియదు. ఇక్కడ చెప్పారు, నీళ్లల్లోనే సూర్యుని యొక్క ప్రతిబింబాన్ని చూసి అదే సూర్యుడు అనుకుంటారు. కానీ తెలివిగల వాళ్ళు ఈ యొక్క ప్రతిబింబాన్ని చూడు, సీదా సూర్యుడినే చూస్తారని చెప్పారు కదా. కానీ నాకెందుకులే, ఎవరెట్లా పోతే అనే సోమరితనంలో ఉన్నవాళ్ళు సత్యాన్ని తెలుసుకోలేరు. సత్యాన్ని తెలుసుకోలేని వాళ్ళు ఎలా ఉంటారు? జంతువులాగా తినటం, తాగటం, నిద్రపోవటం, మస్తు మజాగా ఉండటం. అదే అనగా మాయ యొక్క ప్రభావంలో ఉండిపోవటం, ఆత్మజ్ఞానం అనేది లేకపోవటం, ఆత్మకు మన్ బుద్ధి ఈ సంస్కారాలకు తేడా తెలుసుకోలేకపోవటం. వారికి తెలియదు, అజ్ఞాని ఆత్మలకు వ్యత్యాసం అనేది తెలియదు. ఇక కనిపించిందే సత్యం అనే భ్రమలో మాయలో ఉంటూ ఉంటారు. మాయ చాలా మనకు ఇలాంటివన్నీ కూడా కలిగిస్తూ ఉంటుంది. మరి అహం అనేది ఉంటే నేను అనే దాంట్లో అజ్ఞానంలో వస్తుంది. ఇక్కడ అహం బ్రహ్మస్మి అనే కాన్సెప్ట్ జ్ఞానికి జ్ఞానంతో తెలుసుకుంటారు. నేను బ్రహ్మస్వరూపాన్ని, ఈ భ్రమలో ఉండకూడదు అనుకుంటారు జ్ఞాని. ఇది అర్థమైతే నేనే బ్రహ్మను, బ్రహ్మమునే నేను అనగా నేనే లైట్ స్వరూపాన్ని అనేటువంటి స్థితిలో స్వరూపంలో ఉంటారు, భ్రమలోకి పడరు. నేనే అది, అదే నేను అనే స్టేజే జాగృతం అవుతూ ఉంటే జ్ఞాని మాయ భ్రమలోకి వెళ్ళరు. నేను బ్రహ్మస్వరూపాన్ని, జీవు పరమాత్మ ఒకరే అయిపోతారు. జీవుడైనా దేవుడైనా, జీవుడైనా ఆత్మ పరమాత్మ ఒకటైపోతుంది.
చూడండి, ఈ యొక్క అహంకారం కూడా ఎలా వస్తుందంటే చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన ఆధారపడి ఉంటారు. యువకులైన తర్వాత నేను నేను అనేస్తారు. అదేవిధంగా భూమిపైకి వచ్చి మాయ ప్రపంచంలోకి పడిపోయి క్రియేటర్ని మర్చిపోయి తమ ఒరిజినల్ ఐడెంటిఫైని మర్చిపోయి స్వయం దేహము అనుకుంటూ అన్నీ తానే, ఇదే సత్యం అనుకుంటూ కూర్చున్నారు. బ్రహ్మయే పరమాత్మ. బ్రహ్మ అంటే మాయ. బ్రహ్మ పరమాత్మ. బ్రహ్మ అంటే మాయ. ఆత్మను ఎవరైతే తయారు చేశారో, నా ఆత్మను ఎవరైతే క్రియేట్ చేశారో వారికి నేను వారసుణ్ణి. అవినాశి ఆ పరబ్రహ్మ యొక్క సంతానమును. కానీ ఈ మాట తెలుసుకోలేక మాయ కారణం వల్ల మై మై అనేది వస్తూ ఉంది. ఈ యొక్క అహంకారం, ఈ మాయ నేను నేను అనేటువంటి దేహాభిమానంలో ఇరికించేస్తూ ఉంటుంది. అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. కానీ మాయ మన్ బుద్ధి ఈ సంస్కారంలో ఇరికించిందనే అనుకోవాలి. నేను అనేది అలౌకికంగా జ్ఞానంగా పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే స్వయం యొక్క ఐడెంటిఫై తెలుసుకుంటూ ఉంటారు. మనకేంటి ఒరిజినాలిటీ ఏంటి అనేటువంటి ఆత్మ చింతనలో, ఆత్మ గుర్తింపులో ఉంటారు. ఆత్మ సాక్షిగా తయారు చేసుకోగలుగుతూ ఉంటారు. అందుకని ఆత్మ పైన ఫోకస్ చేయండి అని బాపూజీ చెప్తూ ఉంటారు. ఆ పరమాత్మకు నాకు తేడా లేదు, అహం బ్రహ్మస్మి అనుకున్నప్పుడు. అందుకనే బాపూజీ చెప్తూ ఉంటారు, మీరు బేహదికే బేహదు పరం ఆత్మలు, మహానాత్మలు, దివ్యాత్మలు, జాగృతమైన ఆత్మలు అని అన్నారే తప్ప మీరు 84 లక్షల జీవరాశుల్లో ఎదురు దెబ్బలు తినే ఆత్మలు అని అనలా. మనం అలాంటి వాళ్ళం కాదు. మీరు ఈ మృత్యులోకంలో ఉండే ఆత్మలం అని చెప్పల. మన అమర్లోక వాసులము, దివ్యలోక వాసులము అని చెప్పారు. కాబట్టి మాయ మిమ్మల్ని ఇలాంటి స్టేజ్లో కదిలించదు. ఎందుకంటే మనం ఇక్కడ జీవులం కాదు కదా. ఇక్కడ ఉండే వాళ్లకు మాయ అటాక్ చేస్తుంది. మనం మాయా జీతుగా ఉండేటువంటి పవర్ కలిగిన ఆత్మలం. అందుకని బాపూజీ చెప్పినటువంటి స్వమానంలో ఉండండి. జ్ఞాని ఆత్మ సరైనటువంటి స్వస్థితి అనేది ఉంటుంది. స్వయం ఆత్మ ఏంటో తెలుసుకుంటుంది, పరమ సత్యాన్ని తెలుసుకుంటుంది. అజ్ఞాని అయితే మనసు బుద్ధి సంస్కారమే సత్యం అనుకుంటూ ఉంటారు. అదే స్వయం అనుకున్నారు. శరీరము, బుద్ధి, చైతన్యం యొక్క రిఫ్లెక్షన్, ప్రతిబింబం. కానీ అసలేంటి? ఆత్మ, ఆత్మస్వరూపము, ఆత్మ యొక్క శుద్ధ చైతన్యము. కాబట్టి ఆత్మ యొక్క శుద్ధ చైతన్యంలోకి వెళ్ళి మీరు ద్రష్ట సాక్షి భావాన్ని తెలుసుకొని సాక్షిగా అయినట్లయితే అన్ని కర్మల నుండి మనం విముక్తి అవుతాము. బంధన ముక్త్, మాయా జీత్, జగజ్జీత్తుగా కాగలుగుతాం. మన ఒరిజినల్ స్టేజ్కి మనం చేరుకోగలుగుతూ ఉంటాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని అనంత్ భాయ్ చెప్పేటువంటి మోటివేషన్, ఇన్స్పిరేషన్ వీడియోలు మీ యొక్క మొబైల్కి చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాపూజీ పెట్టే తెలుగు వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందండి. ఈ యొక్క టాపిక్ను, ఈ యొక్క వీడియోను ఒకసారి విని వదిలేయటం కాకుండా మాటి మాటికి విని లోపల ధారణ చేసి మీ స్టేజిని చేరుకోవాల్సిన గమ్యాన్ని మీరు చేరుకుంటే మీరు బాప్ సమానంగా కాగలరు. అహం బ్రహ్మస్మి కంటే పైన స్టేజిని పొందగలరు. నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి.